బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. హైదరాబాద్ లో సుమన్ కు ఈ నోటీసులు ఇచ్చారు మంచిర్యాల సబ్ ఇన్స్పెక్టర్. కాంగ్రెస్ సర్కారు తనపై మంచిర్యాల పిఎస్ లో అక్రమంగా కేసులు బనాయించిందని బాల్క సుమన్ అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాము. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని బాల్క సుమన్ అన్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సుమన్ కి ఎట్టకేలకు పోలీసులు నోటీసులు సర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. నోటీసుల్లో ఏమని ప్రస్తావించారు? బాల్క సుమన్ దానికి ఎప్పటిలోపు సమాధానం ఇవ్వాలని చెప్పి అందులో మెన్షన్ చేశారు. ఈ నెల 5న మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో 294B, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ మహేందర్ ఈ రోజు హైదరాబాద్ కార్యాలయంలోని బాల్క సుమన్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలో నేరుగా బాల్క సుమన్ కే 41 CRPC నోటీసులు సర్వ్ చేశారు. ఈ నోటీసుల్లో వారం లోపు మీ వివరణ ఇవ్వాలి, నేరుగా న్యాయపరంగా తెలుసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి కేసులను పొక్కలుగా ఎదుర్కొన్నాం. ఇంతకంటే ఎక్కువనే ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ప్రభుత్వంతో మేము పోరాడతాం, ప్రజల పక్షాన నిలుస్తామంటూ కూడా బాల్క సుమన్ చెప్పిన పరిస్థితి. తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను, అందులో తప్పేమీ మాట్లాడలేదు. గత ప్రభుత్వంలో ఇంతకంటే ఎక్కువగానే మాట్లాడారు, అనుచిత వ్యాఖ్యలు ఏం చేయలేదంటూ కూడా బాల్క సుమన్ సమర్థించుకున్న పరిస్థితి. మాజీ సీఎం కేసీఆర్ ను అలాంటి పదజాలంతో మాట్లాడడం, వ్యాఖ్యలు చేయడం కారణంగానే సమీక్షా సమావేశానికి సంబంధించి కార్యకర్తలతో జరిగిన మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని కూడా చెప్పిన పరిస్థితి. న్యాయపరంగానే ఎదుర్కొంటాను, ఎలాంటి సవాళ్ళను కూడా ఎదుర్కొంటాను, ఎక్కడికి పారిపోలేదు, నేను ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజలతోనే కొనసాగుతున్నాను, మాజీ ఎమ్మెల్యేగా ఇంకా ప్రజా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాల్క సుమన్ చెప్పిన పరిస్థితి. నేరుగా తానే 41 CRPCకి సంబంధించిన నోటీసులను తీసుకున్నానంటూ కూడా బాల్క సుమన్ చెప్తున్నారు. న్యాయపరంగా న్యాయ సలహాలు తీసుకొని దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా చెప్తానంటూ కూడా బాల్క సుమన్ చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గానైతే ఈ సీఎం రేవంత్ రెడ్డి మీద బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా పొలిటికల్ ఎజెండా మారిపోయింది. ఇప్పుడు న్యాయపరంగా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరేష్.